సింగరేణి అంటేనే పోరాటాల గడ్డ, హక్కుల కోసం ఉద్యమించే వీరుల చరిత్ర. దేహి అన్న పదానికి తావులేదు. హక్కుల కోసం బరిగీసి కొట్లాడి సాధించుకోవడమే వారికి తెలుసు. అలాంటి గని కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యాజమాన్యం వ్యూహాలు రచిస్తోంది. పొరపాటు జరిగితే సంజాయిషి కూడా అడగకుండా ఎల్లో రెడ్ కార్డులు జారీ చేసి కొలువులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంది. నిబంధనలను పాతరపెట్టి హక్కులను హరించి చీకటి సూర్యుల కుతికలపై కత్తులు వేలాడదీసిన యాజమాన్య పోకడలపై స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ. ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు పంచే గని కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. బుడ్డి దీపాల వెలుగులో బొగ్గును తీసిన నాటి నుండి నేటి వరకు సింగరేణి సంస్థలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను అందిపుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 56 రోజులు సమ్మె చేసి ఉద్యమాన్ని ఉరుతొలగించిన పోరాట వీరులు. హక్కుల కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా 45 రోజులు నిరవధిక సమ్మె చేసి సాధించుకున్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనుకాడమని సింగరేణి కార్మికుల భవిష్యత్తు మసకబారే విధంగా యాజమాన్యం ఎల్లో రెడ్ కార్డులంటూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండా కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడంపై కార్మిక లోకం కన్నెర చేస్తుంది. కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలను పక్కనబెట్టి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సంఘాల నాయకులు మండిపడుతున్నారు. యాజమాన్యం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి రెడ్ కార్డ్ ఎల్లో కార్డు విధానం పూర్తిగా అమానవీయమైనది. ఇది కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేసడానికి పనిచేస్తుంది తప్ప వాళ్ళతోని రక్షణతో కూడిన ఉత్పత్తిని చేయించడానికి మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదని టీబీజీకేస్ భావిస్తూ ఉన్నది. ఇదేం రాచరిక పోకడ కాదు. ఇవాళ హత్యలు చేసినప్పుడు హంతకులకు సైతం ఇవాళ నువ్వేం తప్పు, నువ్వు చేసినది ఏందో, నీ మంచేందో చెడేందో చెప్పుకో, ఈ కేసు నువ్వు చేసినవా లేదనే అటువంటి అవకాశాన్ని ఇవాళ కోర్టులు సైతం ఇస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ గనులలో ఇవాళ తమ ప్రాణాలని పనంగా పెట్టి పనిచేసే కార్మికులకు ఏకపక్షంగా ఈ ఎల్లో కార్డు, ఈ గ్రీన్ కార్డు, రెడ్ కార్డు ఇవ్వడం వల్ల నువ్వు చేసిన తప్పును లేదా చేయని తప్పును బాధ్యులు చేసి కార్మికుల మీద ఒత్తిడి పెంచి భయాందోళనకు గురి చేయడానికే ఇది ఉపయోగపడతా ఉన్నది. దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆమోదించేది లేదు. రాచరిక పాలనకు దారితీస్తుంది. దీన్ని చైర్మన్ గారు ఆలోచించాలి. ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. బొగ్గుబాయిల పనులంటే ఇదేం ఆటల పోటీలు కాదు. ఆ కార్డు చూపించి వాడిని బయటికి పంపుతా, ఈ కార్డు తీసుకొచ్చి వీడిని వెళ్ళగొడతా, వీడిని ఉద్యోగం తీసేస్తా అంటే ఎవరు ఆమోదించరు. ఇది కార్మికుల్లో పెద్ద ఎత్తున అశాంతి రగిలి అధికారుల మీద తిరగబడక ముందే దీన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కార్మికులు పొరపాటు చేస్తే ముందు వార్నింగ్ లెటర్ ఇవ్వడం ఆనవాయితీ. పదే పదే తప్పు జరిగితే ఛార్జ్షీట్ జారీ చేసి నిర్ణీత గడువులో కార్మికులు సంజాయిషీ తీసుకునేవారు. వివరణలో కార్మికుడు ఇచ్చిన సమాధానంపై గని అధికారులు నిర్ణయం తీసుకునేవారు. తప్పు చేసిన కార్మికుడిపై వేటు వేసేందుకు కార్మిక చట్టాలకు లోబడి చర్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా పొరపాటు జరిగిన వెంటనే మొబైల్ ఫోన్కి ఎల్లో కార్డు జారీ చేస్తూ కార్మికులను మానసికంగా భయాందోళనకు గురిచేస్తున్నారు. 2 సార్లు పొరపాటు దొర్లితే ఎల్లో కార్డ్, 3వ తప్పిదానికి రెడ్ కార్డ్ జారీ చేసి కార్మికుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో కార్మికులు ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత కోల్పోవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో నికార్సుగా ఉండే గని కార్మికుల చర్యలకు నచ్చని కొంతమంది సూపర్వైజర్లు రివెంజ్ తీసుకునేందుకు కార్డు విధానాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారు. 2017 స్టాండింగ్ ఆర్డర్స్ ఏదైతే అమెండ్మెంట్ చేసిన దాంట్లో మరి భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా లేనటువంటి ఎల్లో కార్డు కానీ రెడ్ కార్డు కానీ ఈ సిస్టమ్ కూడా భారతీయ పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం 1947 ప్రకారము ఈ క్లాజ్ కూడా ఎక్కడ రాసిలేదు. ప్రభుత్వ రంగ సంస్థలలో కానీ ఫ్యాక్టరీలలో కానీ స్టీల్ సిమెంట్ ఫ్యాక్టరీలలో కానీ ఎక్కడ లేని విధంగా ఇటువంటి మోసపూరితమైన కార్మికులను ఆర్థికంగా మానసికంగా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ కార్మిక వ్యతిరేక సరుకులను రద్దు చేయాలి. ఈ కార్మిక వర్గానికి అన్యాయం జరిగే పరిస్థితులలో ఉన్నది. వీటన్నిటి మీద జాతీయ కార్మిక సంఘాలు, కలిసి వచ్చే కార్మిక సంఘాలన్నింటి కలుపుకొని ఇవాళ ఉద్యమం చేయడానికి కూడా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి